వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హనుమకొండలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా దళిత సంఘాల నాయకులు నిరసన. మార్వాడీలు ఒక పక్క తెలంగాణను దోచుకుంటుంటే మరోపక్క షాపింగ్ మాల్లు ప్రజలను బురిడీ కొట్టిస్తూ కోట్లలో దండుకుంటున్న వైనం. యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వందే మాతరం ఆలపించిన సౌత్ కొరియా నేత. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ చేరుకున్న ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నేడు నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణకు హాజరు కానున్న జగన్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం. మా పిల్లలు ఎక్కడా అని అడిగితే జూమ్ మీటింగ్లో బిజీగా ఉన్నాము అని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని తల్లిదండ్రుల ఆవేదన. వికారాబాద్ జిల్లా తాండూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల నుండి అదృశ్యమైన హర్షవర్ధన్, వినయ్ అనే ఇద్దరు విద్యార్థులు తమ పిల్లలు కనిపించడం లేదని పాఠశాల ముందు కంటతడి పెట్టుకుంటున్న తల్లిదండ్రులు. అదృశ్యమైన తమ పిల్లల గురించి అడిగితే మీటింగ్ లో బిజీగా ఉన్నామని, పాఠశాల లోపలికి అనుమతి ఇవ్వడం లేదని కుటుంబ సభ్యుల ఆరోపణ. అధికారులు వెంటనే స్పందించి తమ పిల్లల ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంటున్న తల్లిదండ్రులు. గ్రౌండ్ పోలేరంట, డైరెక్ట్ స్నానం చేసుకుని వెళ్ళిపోయానంట. పిల్లలకి అడిగిన మరి మా వాళ్ళు ఎక్కడ పోయారని వచ్చినాక అడిగితే, మీ బాబు ఏం చేసినాడు, ఆయన ఏం పేరు వాడని సార్, ఆయన పీటీ సార్ పర్మిషన్ ఇచ్చిండు, మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటకు వస్తున్నామని చెప్పారు సార్. పిల్లలకి అడిగితే మేడం ఫోన్ చేసింది, నాకు 9 గంటలకు ఫోన్ చేసింది సార్. అప్పటి నుంచి మా ఊరి గేటు మేము బస్సు కోసం వెయిట్ చేసినాను సార్. నేను బస్సుకు వస్తారేమని 9 గంటలకు ఒక బస్సు వచ్చింది, అప్పుడు దాంట్లో లేరు. 11:30 దాకా వెయిట్ చేసినాను సార్ గేటు మీద. ఏ బస్సులో లేరు మా పిల్లలు. ఈడికి వచ్చినాక ఫోన్ చేస్తాను, మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్. మరి ఎట్లా మేడం అంటే చూద్దాం, 4 గంటల దాకా చూద్దాం, అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటూ వస్తారా సార్ పిల్లలు? పిఎస్లో కాంప్లైంట్ ఇచ్చారు? ఏం లేదు సార్, వీడికి వచ్చిపోయారు. మేము కాంప్లైంట్ ఏం వెళ్ళలేము మేము. మీ బాబు పేరు ఏం పేరు? వినయ్ సార్. ఏ క్లాస్? 8th క్లాస్ సార్. మీదెవరు? మోతుకుపల్లి సార్ మాది. బాబు 9th క్లాస్. పేరు? హర్షవర్ధన్. ఏమైందని ఇక హాస్టల్ కని పంపించినాము 3 days అయితే. పేరు చెప్పండి. తాండూరు నుంచి ఇక మాది సలసిపెట్టు రోడ్ అనుకో, మోతుపల్లి విలేజ్. బాబుని 3 days అయితే పంపించి మండే రోజు పంపించింది. ఎవరి నుంచి వచ్చారు మీరు? ఫోన్ గిట్ ఏం చేయలేదు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. ఇక పొద్దున్న వచ్చి ఇట్లా రాలేదు, బాబు లేదు అని చెప్పేసి ఫోన్ చేసింది. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి మీరేం అడగలరా? వచ్చి అడిగినా ఎక్కడ పోయింది ఏంటంటే చాక్లెట్ తెచ్చుకుంటాం, షాప్కి వెళ్తామని చెప్పేసి అని షాప్కి వెళ్ళారని చెప్పి ఇక చెప్పిన తర్వాత ఇక ఉన్నాడేమో అక్కడ ఇక్కడ చుట్టుపక్కల భూకైలాస్ అది అంతా తిరిగేసి వచ్చినాం. అక్కడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ తిరిగేసి వచ్చినాం. అదంతా వెతికితే ఎక్కడ లేదు, బాగులేదు. ఇక పిల్లల్ని అడిగితే ఏమంటున్నారంటే చాక్లెట్లు కానీ వెళ్ళిండ్రు, వెళ్ళిపోయినారు అని చెప్పేసి చెప్తారు పిల్లలు. అది సార్ సందర్భం. అంటే మరి సార్ వాళ్ళు ఏమంటారు? ఇక సార్ వాళ్ళు అంటే మెతుకుదాం, ఎవరికైనా చుట్టాలు రిలేషన్ కానీ ఉంటే వాళ్ళకు ఫోన్లు చేయండి అది కానీ అంటే ఫోన్లు చేసినాం. ఫోన్లు చేస్తే కూడా ఎవరు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ సిబ్బందిపై దాడులు. వల్లంపట్ల దగ్గర సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్పై కారు యజమాని దారుణ దాడి. రోడ్డు చిన్నగా ఉండడంతో సైడ్ ఇవ్వడం సాధ్యం కాకపోయినా వినకుండా డ్రైవర్ను చిత్తకొట్టిన కారు యజమాని.
నిన్నేమన్నాడు ఏమన్నాడు నిన్న ఆయనే ఏమన్నాడు నిన్న ఆయనే ఏమన్నాడు అన్న ఇయ్యలేదా నీకు ఎంత సైడ్ ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క నువ్వు వీడియో తప్పి లేనే లేదు అసలు తప్పే లేదు కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ ను కొడతావా పోలీస్ స్టేషన్ అన్న నీకు సైడ్ ఇవ్వలేదు నీకు సైడ్ ఇవ్వలేదు కదా పోలీస్ స్టేషన్ తండ్రి నీకు సైడ్ ఇవ్వకుండానే కొడతావా నన్ను సైడ్ ఇవ్వకుండానే కొడతావా ఆడ జాగున్నదా కాదు రెండు రెండు తప్పులు ఆడ ఒకటి తప్పు సింగిల్ రోడ్ కాదు పోలీస్ స్టేషన్ కి రా పోలీస్ స్టేషన్ రావాలి తీస్తారా. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు బీహార్ ఎన్నికల నిష్పక్షపాతిత్వంపై కీలక ప్రశ్నలు లేవనెత్తనున్నాయి. ఆయన చెప్పిన ప్రకారం ఫలితాల తర్వాత నా టీంను మధుబనికి పంపాను. అక్కడ 30% మందికి ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్ఎం పార్టీ గుర్తు తెలియదు. ఆయన 1 లక్షకు పైగా ఓట్లు రావడం తీవ్రమైన అనుమానం. ఈ ఒక్క ఉదాహరణే ఎన్నికల పారదర్శకతపై పెద్ద సందేహం రేకెత్తించడానికి సరిపోతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు పవిత్రమైనది. ఆ పవిత్రతపై సందేహం వస్తే దానికి సమాధానం ఇవ్వడం ఎన్నికల సంఘం బాధ్యత అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 1 लाख से ज्यादा वहाँ वोट आया है. मुझे उपेंद्र कुशवाहा जी से कोई लड़ाई नहीं है. उनको उनके पार्टी के प्रत्याशी से कोई मुझे लेना देना नहीं है. मेरा सिर्फ ये कहना है कि ऐसी कौन सी विधा है कि हम लोग 3-3 साल एक विधानसभा में घूम रहे हैं. लोगों को ये नहीं मालूम है कि जन स्वराज का चुनाव चिन्ह क्या है. और ये लोग 10 दिन चुनाव के पहले आए. उस पार्टी का नाम मधुबनी शहर में लोग नहीं जानते हैं. उस पार्टी का सिंबल घर घर पहुंच गया और उसको 1 लाख. జూబ్లీ హిల్స్లోని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఏపీ సిట్ అధికారులు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డిని ఉదయం నుండి ప్రశ్నిస్తున్న సిట్. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్న అప్పన్న స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ అధికారులు. చిన్న అప్పన్న స్టేట్మెంట్ ఆధారంగా సుబ్బారెడ్డిని ప్రశ్నించిన సిట్ అధికారులు. మీరు పక్క జరండి కారు వస్తుంది. వరంగల్ విద్యుత్ సంస్థ టీజీ ట్రాన్స్కో మీటింగ్ TSPEU 1535 యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగా ఇతర యూనియన్ల నుండి 35 మంది ఆర్టిసన్ ఉద్యోగులు TSPEU 1535 యూనియన్లో జాయిన్ అయిన వారిని ఉద్దేశించి సెంట్రల్ కమిటీ అధ్యక్షులు మరియు 1535 యూనియన్ ఫౌండర్ MA వజీర్ గారు, NPDCL సెక్రటరీ ముడిక శ్రీనివాస్ గారు మరియు స్టేట్ అడిషనల్ సెక్రటరీ M శ్రీధర్ గారు, అలాగే BTPS రీజనల్ సెక్రటరీ R రామచందర్ గారు పాల్గొని ఆర్టిసన్ కార్మికుల సమస్యల గురించి మాట్లాడడం జరిగినది. అలాగే విద్యుత్ సంస్థ టీజీ ట్రాన్స్కో వరంగల్ జోనల్ కమిటీ అధ్యక్షులుగా K శ్రీనాథ్ గారు మరియు సెక్రటరీగా CH రమేష్ గారిని ఎన్నుకోవడం జరిగినది అని కొత్తగా యూనియన్లో జాయిన్ అయిన విద్యుత్ కార్మికులకు తెలియజేయడం జరిగింది. మిగిలిన కార్యవర్గాన్ని త్వరలో ఎన్నుకుని కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని ఎన్నికైన సభ్యులు తోటి ఆర్టిసన్లను ఉద్దేశిస్తూ మాట్లాడారు. వరంగల్ జోన్లో ట్రాన్స్కో నుంచి తర్వాత NPDCL నుంచి ఆర్టిజన్ కార్మికులు ఈరోజు మా సంఘంలో మా కుటుంబ సభ్యులుగా
చేరడం చాలా సంతోషకరంగా ఉన్నది. అదే మాదిరిగా ఇప్పుడు బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీనాథ్ గారు కానీ రమేష్ గారు కానివ్వండి, వీరు దినదినగా అభివృద్ధి చెందుతూ వీరందరికీ సభ్యులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మన సమస్యల సాధనకై వీరందరూ కృషి చేస్తారని మేమంతా ఆశిస్తున్నాము. మీ అందరికీ తెలుసు, ఈ యూనియన్ పుట్టి 30 సంవత్సరాలు అవుతుంది. ఇది రికగ్నేషన్ యూనియన్. ఈ యొక్క పవర్ సెక్టార్లో 4 సంఘాలు రికగ్నేషన్ ఉంటాయి. 4 మంది ఒకటి. మన వేజ్ రీజన్లో కానీ ప్రతి దాంట్లో కూడా మనం పాల్గొంటాము. అదే మాదిరిగా గుర్తింపు పొందినటువంటి సంఘం ఎక్కువ కూడా మన సభ్యులు ఎక్కడ ఉన్నారంటే జంకోలో ఖచ్చితంగా మేమంతా కూడా కాంట్రాక్ట్ కార్మికుల నుంచి రెగ్యులర్ అయినటువంటి వాళ్ళము. 1998 మార్చి 17న 5,000 మందికి 1535 ఆధ్వర్యంలో ఒకే ఒక అప్పుడు ఈ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలే లేవు ఏపీఎస్సీబీలో. ఆ ఏపీఎస్సీబీలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం అనేది ఉండేదంటే అది ఒక 1535 ఉండేది. అది 1977 నుంచి పనిచేసింది. 1977 నుంచి 98 వరకు అనేక పోరాటాలు చేసి, అనేక ఉద్యమాలు చేసి, అనేక రాస్తారాకులు చేసి, అనేక ర్యాలీలు చేసి, నిర్హారదీక్షలు చేసి, ఆమరణ నిర్హారదీక్షలు చేసి లాస్ట్కి కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఈ యొక్క జంకోలో ఏపీఎస్సీబీలో జంకోలో ఉన్నటువంటి థర్మల్ స్టేషన్లో ఉన్నటువంటి 5,000 మందిని మనం ఒక 1535 ఆధ్వర్యంలో పర్మనెంట్ చేయించడం జరిగింది. ఆనాడు కూడా మజ్దూర్ అనేది నామకరణం చేశారు. డిగ్రీ ఉన్న వాళ్ళకు కూడా మజ్దూరే ఇచ్చారు. దాని తర్వాత కన్వర్షన్ అనేది మనం సాధించుకున్నాము. మళ్ళీ కోర్టుకు వెళ్ళి కన్వర్షన్ తెచ్చుకున్న తర్వాత మరి డిగ్రీ ఉన్న వారికి ఎల్డీసీ ఇచ్చారు, డిప్లొమా ఉన్నవాడికి సబ్ ఇంజనీర్ ఇచ్చారు, ఐటీఐ ఉన్నవాడికి మరి జేపీఏ ఇచ్చారు. ఈ విధంగా ఏమి లేని వాళ్ళకి మరి సీపర్ పోస్ట్ ఇచ్చారు. ఇలా అభివృద్ధి చెందుతుంటే మరి దినదిన అభివృద్ధిగా మరి కార్మికులందరికీ ఒక మనోభావం దెబ్బతీయకుండా వాళ్ళందరి యొక్క సంతోషాన్ని పరంగా పనిచేసిన 1535 యూనియన్ ఎప్పుడైతే కన్వర్షన్ సాధించామో ఈరోజు ఏడీలు కూడా అయ్యారు, డిఈలు కూడా అయ్యారు. ఒక సబ్ ఇంజనీర్ నుంచి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. 1535 మరియు కరీంనగర్ ఎంపీ హైదరాబాద్ టు బీజాపూర్ రహదారిపై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొయినాబాద్ హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ఎదురెదురుగా 2 కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 2 పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. Vai,
निकल गए आराम से, निकल गए आराम से, अब फिर पीछे ले लो, पर निकालो, అమ్మాయి ఏంటన్నా आराम से निकल गया आराम से, हाँ निकल गया बस, हाँ आराम से नीचे से लो बस, भैया उधर से, भैया उधर से। హైదరాబాద్లో కఠిన హెచ్చరిక జారీ చేసిన పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్. విధుల్లో ఉన్న పోలీసులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే ఉపేక్ష ఉండదని స్పష్టం. బిఎన్ఎస్ 221, 132, 121 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు వెంటనే, అవసరమైతే హిస్టరీ షీట్లు కూడా తెరుస్తామని హెచ్చరిక. క్షణికావేశం మీ భవిష్యత్తు పాడవకుండా జాగ్రత్త అని కమిషనర్ సజ్జనార్ అన్నారు. బెంగళూరులో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఏటీఎంలో నగదు నింపే సిఎంఎస్ వాహనాన్ని రోడ్డుపై ఆపి ట్యాక్స్ ఆఫీసర్లమంటూ 7 కోట్లు ఎత్తుకెళ్లినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. జేపీ నగర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ నుంచి నగదు తీసుకెళ్తుండగా అశోక పిల్లర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దోపిడీగా అనుమానిస్తున్నారు. హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఇంటి వద్ద కన్నీరు మున్నీరైన తల్లి, సోదరి, కుటుంబ సభ్యులు. హిడ్మా స్వస్థలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం. 2.5 దశాబ్దాలకు పైగా విప్లవోద్యమంలో పనిచేసిన హిడ్మా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా దుర్మరణం.
ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ డిపో కేటాయింపులో పెద్ద స్కామ్ బయటపడింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 32ను ధిక్కరించి రేషన్ డిపోను ఒక పోలీసు హోంగార్డుకే కేటాయించారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఏఆర్ గ్రౌండ్లో విధులు నిర్వహిస్తున్న హెచ్జీ 780 రామయ్యకు రేషన్ డిపో నెంబర్ 56 కట్టబెట్టడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్డుదారులు చెబుతున్నదేమిటంటే డిపో ఎప్పుడు తెరుస్తాడో తెలియదు, వృద్ధులు బియ్యం కోసం తిరిగితే సరుకులు లేవు అనే సమాధానమే వస్తుంది. రేషన్ డీలర్ పోలీస్ కావడంతో గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టి ఇరికిస్తాడేమో అన్న భయంతో ప్రజలు నోరు మెదపలేకపోతున్న పరిస్థితి. డిపోను రాజకీయ ప్రభావంతో మాజీ మంత్రి వెల్లంపల్లి అనుచరుడి బంధువుకే అప్పగించారనే ఆరోపణలు మరింత తీవ్రంగా వినిపిస్తున్నాయి. వృద్ధులను బెదిరిస్తూ రేషన్ ఇవ్వకుండా ఇతరులకు అమ్మేస్తున్నాడని కార్డుదారుల ఆరోపణలు. ఈ అక్రమ కేటాయింపుపై అధికారుల స్పందన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. గిట్టుబాటు ధర లేదని పత్తి పంటకు నిప్పంటించిన రైతన్న. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో గిట్టుబాటు ధర లేక కూలీల ధరలు భరించలేక 3 ఎకరాల పత్తి పంటకు నిప్పు పెట్టిన రైతు. పంట పండించడం ఎంత కష్టమో అమ్ముకోవడం అంతకన్నా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ భూములు రెగ్యులరైజ్ చేయడానికి 100%, 200% ఫీజు చెల్లించాలని నిబంధన పెట్టాము. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి, ఏవీ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి లాంటి బడాబాబులకు కేవలం 30% ఫీజు చెల్లిస్తేనే రెగ్యులరైజ్ చేస్తామని కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. 9,295 ఎకరాల ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు రెగ్యులరైజ్ చేసే కుట్ర చేస్తున్నారు. ఈ 30% ప్రభుత్వానికి వస్తే మిగతా 60% రేవంత్ రెడ్డి దోచుకునే ప్రయత్నంలో ఉన్నాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంటున్నాడు కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట. ఏది టీఎస్ ఐపాస్ లెక్క అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి, అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్, మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్, మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్, 45 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే 100%, 200% నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో 30% కడితే చాలంట. ఎంత హైలైట్ అంటే 30% చాలంటే ఏది 30% ఎస్ఆర్ఓ విలువ. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అజామాబాద్లో ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువ, ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ 32,000 రూపాయలు ఉంది. కానీ అక్కడ మార్కెట్లో 150,000 ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ 5 రెట్ల తేడా ఉంటుంది. బాలానగర్లో 45,000 ఉంది, కానీ బయట మార్కెట్లో 2 లక్షలు ఉంటుంది. జీడిమెట్లలో 32,000, 12,000 నుంచి 32,000 ఉంది. మార్కెట్ వాల్యూ దగ్గర 1,00,000 ఉంది. నాచారంలో 2,300 రూపాయల నుంచి 37,000 దాకా ఉంది. మార్కెట్ వాల్యూ 1,00,000 ఉంది గజం. నేను చెప్పేది చెర్లపల్లిలో 10,000 ఉంది గజం ఎస్ఆర్ఓ ప్రకారం. మార్కెట్ వాల్యూ కనీసం 75,000-80,000 ఉంటుంది. మల్లాపూర్లో కేవలం 8,400 ఉంది ఎస్ఆర్ఓ వాల్యుయేషన్. మార్కెట్ వాల్యూ కనీసం 70,000-75,000 ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే రేవంత్ రెడ్డి చెప్పే లెక్క ఏంటంటే చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉందనుకో, మార్కెట్ వాల్యూ అక్కడ 1,00,000 ఉన్నప్పటికీ ఎస్ఆర్ఓ వాల్యూ 10,000 ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు అందులో 3,000 కడితే చాలంట, మీకు ఇచ్చేస్తాం 45 రోజుల్లో. ఇంకా హైలైట్ చెప్తాను మీకు. ఉదాహరణకి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో అజామాబాద్లో మీకు ఈ ల్యాండ్ మీకు ఉంటే మీరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే
మీరు 32,000 అక్కడ మార్కెట్ ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే మీరు చేతులు కింద మారింటే 64,000 కట్టాలని మనం పెట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా? 32,000 వాల్యూ ఉంటే ఎస్ఆర్ఓది కేవలం 10-11,000 కడితే చాలు, మీకు ఇచ్చేస్తాం, మీరు తీసేసుకోండి. అంటే దీని వెనక ఉన్న కుంభకోణంలో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో. ఆ ముఠా సభ్యులు ఎవరెవరే అంటే ఏవి రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళు ఎవరో కాదు, అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు, ఆయన కుటుంబ సభ్యులు. మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు, వెనకాల ఎంఓయూలు, ఒప్పందాలు అన్నీ కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది. ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది 30%, మళ్ళీ తర్వాత 60%, 70% రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్కు ట్యాక్స్ కట్టాలి, కప్పం కట్టవలసిందే. ఈ లెవెల్లో అంటే ఒక 4-5 లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ ఇది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.